నమస్తే సార్. మాది వినుకొండ విటమరాజుపల్లె, వినుకొండ మండలం, జిల్లా గుంటూరు జిల్లా. మేము ఈ గత డ్రాగన్ ఫ్రూట్స్ వేద్దామా వద్దని 5 ఏళ్ల క్రితమే ఆలోచన వచ్చింది. అది వేరుగా చూసి హైదరాబాద్ అవతల బెంగళూరు ఆ మధ్యలో ఎవరో వేసారంటే అక్కడికి పోయి చూసి వచ్చేసాము. అక్కడ చూసి వచ్చిన కాంచి అతను చెప్పాడు, ఈ విధంగా ఎకరానికి 400 పోల్స్కి వచ్చేసి 4 మొక్కలు చొప్పున వాళ్ళ ఐడియా చెప్పారు. దాన్ని బట్టి నేను వచ్చి గత 4 ఏళ్ళ నాడు స్టార్ట్ చేశాను. 1 సంవత్సరాల స్తంభాలు బొమ్మలు అన్నీ పోసి 6 నెలల్లో దాని నుంచి మొక్క వచ్చి ఆల్రెడీ 70 రూపాయలు చెప్పారు సార్. ఆ విధమైన కొనకొచ్చి చూద్దామని చెప్పేసి 3 ఎకరాలు వేసాను సార్. ఎకరానికి వచ్చి పోల్స్ 400 పోల్స్ సార్. 3 ఎకరాలకు వచ్చి 3 నాలుగు 1200 పోల్స్ సార్. అదేవిధంగా పోల్స్కి 4 మొక్కలు చొప్పున 3 ఎకరాలకి 4500 ప్లస్ 4800 మొక్కలు వేసాము సార్. అదేవిధంగా డెవలప్ వేసేటప్పుడు మాత్రం అందరూ అలా వేస్తున్నాం ఇలా వేస్తున్నాం ఏందని అన్నారు. అదేవిధంగా మొక్కలు వేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మొక్కలు వేస్తూ ఇవి పెరుగుతూ ఉంటే ఎన్నాళ్ళకి అయ్యిద్ది ఏంది అది ఇదని వచ్చేవాళ్ళు పోయాడు అనుకునేవాళ్ళు. అట్లా 6 నెలల కాడ నుంచి అట్లా కొద్దిగా సంవత్సరానికి పెరిగి ఈలోపు మాత్రం లేబర్ ఛార్జ్ అవుతూనే ఉంటుంది. వేసినప్పుడు కూడా బాధపడకూడదు, కలుపులు పెరుగుతూనే ఉంటుంటాయి. అలాగనే డ్రిప్ ద్వారా అదే వాటర్ అయితే చాలా వేస్ట్, అదే డ్రిప్ చాలా బెనిఫిట్ ఉంటుంది. అది 1/2 ఎకరానికి వచ్చే నీళ్లు దీనికి 2 ఎకరాలకు సరిపోతాయి వాటరు. ఆల్రెడీ ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్ వేస్ట్ కాకుండా ప్లస్ పాయింట్ నీళ్లు బాగా 1/2 ఎకరానికి వాటర్ వేసుకోవాలంటే ముందు మొక్క కూడా వారానికి ఇది అంతగా ఏమి అడగదు, వారానికి ఒక తడి అడుగుతూనే ఉంటుంటుంది. తోట మాత్రం అట్లా సంవత్సరంన్నరకి కాపు వచ్చింది సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంది ఆల్రెడీ 6 నెలలకు వచ్చింది 7 నెలలకు వచ్చింది, ఇదంతా డూప్ సార్. చెప్పి అంత ఇది బిజినెస్ కోసం వీళ్ళు చదువుతున్నారు. కరెక్ట్ సంవత్సరంన్నరకి కాపు వచ్చింది. కానీ అప్పుడు 1/2 టన్ను ఆ విధంగా వచ్చిన కొద్దిగా ఖర్చులకు వస్తాయి. 2 ఏళ్ళ నుంచి 1.5 టన్నున్నర, ఆ విధంగా 3 ఏళ్ళకి 4 టన్నులు, ఆ విధంగా అట్లా టన్నుగా పెరుగుతూనే ఉంటుంది. అట్లా 20 years 30 years ఏదో ఉంటాయి అంటున్నారు. కానీ ఆదాయం బాగానే ఉంటుంది, బిజినెస్ మంచిదేను. కానీ దీన్ని ఫస్ట్ మాత్రం ఏదేదో ఊహించుకుంటారు. ఎకరానికి 3 నుంచి 4 లక్షల వరకు పెట్టుబడి అయింది. అది సార్. ఇది రైతులకి మాత్రం అనుకూలంగానే ఉంది, బాగా దిగుబడి ఉంది, ఎక్స్పోర్ట్ పోతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మేము కూడా మొక్కలు కూడా అందుబాటులో ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే ఒక రైతుకి ఎదటి రైతుకు కూడా సహాయం చేయాలని చెప్పేసి 60-70 రూపాయలు తీసేసి 40 రూపాయలుగా మేము అమ్ముతున్నాం. కొందరు రైతులు మాత్రం 70 చేసి ఇప్పుడు ఆల్రెడీ అమ్ముతూనే ఉన్నారు. అది ఓన్లీ బిజినెస్ కోసం. మనం రైతు పక్కన సాటి మనిషి కూడా రైతు బయటికి రావాలి, అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు రావాలని చెప్పేసి మేము మొక్క 40 రూపాయలు చేసి ఆన్లైన్లో పెట్టినాము. ఇది పరిస్థితి. తోట మాత్రం బాగానే ఉన్నాయి, కాపు బాగానే వస్తుంది, దిగుబడి బాగానే వస్తుంది. వైట్లు రెడ్లు 2 ఉండలేదు సార్. రెడ్ బ్లడ్కి ఏదో ఉపయోగపడుతుంది అంటున్నారు, వైట్ ఏమో షుగరు క్యాన్సర్కి ఇలాంటి వాటికి చాలా బెనిఫిట్ అని కూడా ప్రజల నాడి కూడా చెబుతున్నారు, డాక్టర్లు కూడా. చాలా మంచిది సార్ ఇది. సార్ ఇది మొక్క వేసిన 21 నెల పోయినాక కొంచెం ఎరువు వేసుకోవాలి. ఎరువు వేసుకున్న కాంచి దీనికి ఎక్కువ ఏంటంటే చీమ దోమ ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. పంగజమ అని వచ్చింది ఒక మాలి, అది NSSP పొడి అనేది ఉంటుంది. అది తీసుకొచ్చేస్తే వాటరు నెలకు అమ్మాలి స్ప్రే చేస్తే చాలు, పెద్ద ఖర్చు ఉండదు, ఖరీదే ఉండదు. మొత్తం 70 రూపాయలు ఉంటుంది ప్యాకెట్. నా ఎకరానికి 2 ప్యాకెట్లు ఏమైంది. చాలా సింపుల్గా ఉంటుంది, పెట్టుబడి కూడా తక్కువ, ఆదాయం వచ్చింది. కానీ 2 ఏళ్ళు ఓర్చుకోవాలి. పెట్టగానే మాత్రం రాలేదు అనేది చాలా బాధపడుతుంటారు, వేసినవి అని. అదేమి ఉండదు. మనకు రైతు వారికి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, మనిషికి అన్నిటికీ మంచిది సార్. మేము హోల్సేల్కి వచ్చి 120, 130, 130 మధ్యలో అమ్ముతున్నాం. వాళ్ళు 300 అమ్ముతున్నారు, 400 అమ్ముతున్నారు. అవన్నీ మామూలేను. ఇది వైట్ వచ్చేసరికి 110 మీద అమ్మితే వాళ్ళు 150 మీద అమ్ముకుంటున్నారు. వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు ఉంటుంది. దిగుబడి మాత్రం రెడ్ మీద వైట్ ఎక్కువ వచ్చింది సార్. కానీ జనము రెడ్ని లైక్ చేస్తాం కానీ వైట్ని లైక్ చేయట్లేదు. వైట్లో ఉండదు ఏంటంటే కిడ్నీలు ఇలాంటి ఎఫెక్ట్లు ఏమన్నా ఆరోగ్యం బాగా లేకపోయినా వైట్ చాలా మంచిది. కానీ వీళ్ళు రెడ్లే లైక్ చేస్తారు, ఎందుకంటే స్పీడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తూ వైట్ని లైక్ చేయట్లేదు జనం. వైట్ చాలా మంచిది, మనిషికి హానికరం ఏది లేకుండా ఉంటుంది. కిడ్నీలు ఇలాంటి ఎఫెక్ట్లు ఏది లేకుండా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్స్ కొత్త పంట ఒక విధంగా ఎలా ఉంటుంది, వాళ్ళే పెంచేది, మనం ఎందుకు పెంచకూడదు అనేది చూసి వచ్చి దాన్ని కష్టపడి వేసాం సార్. చూసినాం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వర్కర్ అయితే కొంచెం పెరిగే కొంది వర్కర్లు తగ్గుతారు, అన్నిటికీ బెనిఫిట్. ఫస్ట్లో మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏ నేల మంచిది బాబాయ్? సవిటి నేల తప్పక రెడ్ నేల కానీ, ఎర్ర భూములు కానీ, నల్ల రేగడ కానీ,
ఇతర అన్ని రకాల ఒక సైడ్ ఇసుక పారలో కూడా ఇంకా నెంబర్ 1. ఒక సైడ్ అనేది తక్కువ. మొక్క చావకుండా బతికే ఉద్దేశం అనేది అది. ఎందుకంటే అది లోనకి పోయే కొన్ని సౌడు ఎఫెక్ట్ కొట్టేదను దానికి కొన్ని పంకజముల జబ్బులు వచ్చే తేడా ఉంటుంది. సైడ్ గడ్డ అదే రెడ్, బ్లాక్, వైట్ ఇలాంటి వాటికి ఏం రాదు. ఈ మొక్క వచ్చేసరికి ఎన్ని రోజుల్లో కాపుని వస్తుంది బాబాయ్? సంవత్సరం దాటికంచి వస్తుంది సార్. సంవత్సరం అంటే 2 జాన్లు మొక్కిస్తారు. దాని మీద అలా పెరుక్కుంటూ ఒక్కో స్తంభానికి పొంగుతూ పక్కన మట్టి పిలకలు కట్ చేసుకుంటూ స్ట్రైట్గా పోతూ ఆ పోల్స్ కొసబెట్టి కట్టుకుంటూ పైకి పోయినా ఇంక టైర్కి ఎక్కియటం. టైర్కి ఎక్కిస్తే ఇంక దాని గురించి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మొక్క ఎదిగే కొద్దిగా పైన ఏమైనా కట్ చేస్తూ ఉంటారు బాబాయ్? పైన కాదు, అలా తిరిగి వచ్చి కాపు కాసిన కాంచి ముదురు మొక్కనే కట్ చేసి విత్తనానికి పెడతారు. అంటే మేము ఇప్పుడు మొక్కలు మీకు ఇవ్వాలి అనుకున్నాకో దాని ఓన్లీ ముదురు మొక్కే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బిజినెస్ సైడ్ పక్కన కొమ్మలే కట్ చేసి పెడుతున్నారు. వాడు చేస్తున్నాను కాదు, ముదురు మొక్కే నెంబర్ 1. దిగుబడి రావడానికి పీచర్లు కూడా ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి. దీనికి మొదల ముందు అలాంటి ఏమైనా మనం ఎరువు వేసుకుంటూ అది కాయలు వచ్చుకుంది ఏదో 5 యాత్ర అప్పుడు అందరికీ జనరల్ నాలెడ్జ్ పెరిగిపోద్ది. మొక్క పెరిగేకుంది, అది కాపు వచ్చేకుంది, అది ఏది వేసేది ఏ సైజు రావాలనేది ఇది అంటారు. కొంత ఆవు పంచతము, ఆవు పేడ, ఆవు మూత్రము ఇలాంటివి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం. గేదెల ఎరువు ప్లస్ పాయింట్ కోడి పెంట కూడా చాలా మంచిది. ఎందుకంటే ఏర్లు బాగా స్టాండర్డ్ చేస్తాయి. అది పర్సంటేజ్ కానీ ఒక 10% అది కలిపి 9% ఇది ఉండా బాగా ఈక్వల్. ఇది అచ్చం పేడ కాకుండా కొంత పర్సంటేజ్ అది కలవాలి. కోడి పెంట కూడా కలవాలి. కలిస్తే 2 బాగా వాటికి బిగువ. ఇప్పుడు ఎక్కువ వాటర్, వర్షాకాలం ఎక్కువ వాటర్ వస్తాం వల్ల ఏమన్నా ఎఫెక్ట్లు ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు పోల్స్ మీద వచ్చేసరికి హైట్గా ఉంటుంది కదా, నీరు నిల్వ స్టాక్ ఉండదు. ఇప్పుడు ఒక పోల్స్ కాడికి నువ్వు నాటేది పోల్స్ కానీ మధ్యలో డౌన్లో నాటితే మొక్క దెబ్బతింటుందేమో అనుకోవటం అవకాశం లేదు. అది ఓన్లీ పోల్స్ కావడం కాబట్టి చుట్టూ గెనెలాగా ఉంటుంది కాబట్టి దానికి ఏదో పక్క వెళ్ళిపోతాయి వాటరు, అది నీళ్ళు తాగదు. నేను మొక్కలు నర్సరీలాగా పెట్టదలుచుకుంటున్నాను. ఒక రైతుకి నేను ఎందుకంటే బయట 70-80 అమ్ముతున్నారు, కానీ నేను ఒక రైతుకి మనం ఒక ఎలాంటి 40 అని చెప్పేసి రైతుకు అందుబాటులో కోసం 40 రూపీస్ మీద మేము అందరికీ అందుబాటులో ఉన్నాను. మీరు ఎప్పుడు కావాలన్నా నాకు ఫోన్ చేసినా మీకు అందియగలుగుతాను. మీకు ఎటువంటి అభ్యంతరం లేదు. వైట్లు ఉన్నాయి, రెడ్లు ఉన్నాయి. మీకు చాలా విలువైన మొక్కలే ఇస్తున్నాను. కాకపోతే ఇదే ఇల్లు ఏంటంటే బయట పెట్టుకొని బిజినెస్ పూర్వకంగా ఎట్టబడితే అట్లా అమ్ముకుంటున్నారు. ఆ ఫీల్డ్ ఏం కాదు. అవతల పక్కన సాటి రైతు కోసం నేను ఆలోచిస్తున్నాను. నేనే ఉండాలని కాదు, అందరం బతకాలి అన్నట్లుగా. మొక్కలు కావాలంటే నెంబర్ 1 మొక్కలు మా కాడ ఉన్నాయి. బెస్ట్ మీకు నా మొబైల్ నెంబరు 9492904808 8309344374. సార్ ఈ 2 నెంబర్లకి మీ ఎవరు అవసరమైనా నాకు ఫోన్ చేయండి సార్.